Hi students, good morning. Today second lesson grammar 7th class. Okay, see here we have completed second lesson last class. Okay, but grammar now I am discussing. Okay, see what type of grammar here. ఈ విధంగా సారీ ఫర్ ది చిల్డ్రన్స్, నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు, వర్క్ బుక్తో నేను మీకు ఉండే గ్రామరు డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మీనింగ్స్ ఉంటాయి, మీరు వీటిని చదివి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ఈ విధమైన గ్రామర్ ఇస్తాడు నన్న పడో అనేసి. नीचे दिए गए वाक्यों को क्रम से लगाओ. ఇక్కడ 1 2 3 4 5 సెంటెన్స్ ఇచ్చి ఈ ఇచ్చిన సెంటెన్స్లో నీచే దిए गए वाक्यों को ఇచ్చిన సెంటెన్స్ని క్రమ్ సే లిఖో, ఆర్డర్లో రాయండి. అంటే ఏమని, మీరు గన లెసన్ విన్నట్లయితే ఏ సెంటెన్స్ ఫస్ట్ వచ్చింది, ఏ సెంటెన్స్ తర్వాత వచ్చింది అనే దాన్ని గమనించి మీరు ఈ సెంటెన్స్ని ఆర్డర్ ఇవ్వచ్చు. ఈ సెంటెన్స్ని ఓకే చూడండి. इस तरह पेड़ ने सच्ची दोस्ती निभाई, अमर का घर टूट गया, उसका एक दोस्त था, सब कुछ दान कर दिया, मेरे शाखाएं काटो नौ बना लो. దీంట్లో ఏ సెంటెన్స్ ఫస్ట్ వచ్చిందన్న లెసన్లో? ఇది ఉస్కా ఏక్ దోస్త్ థా, దిస్ ఇస్ ఫస్ట్ ఇచ్చాడు చూడండి, ఫస్ట్ అనేసి. నెక్స్ట్ దాని తర్వాత ఏ సెంటెన్స్ వచ్చి ఉంటుంది? మేరీ శాఖాయే కాటో నావ్ బనాలో, ఐ థింక్ దిస్ ఈజ్ సెకండ్. ఓకే రైట్, సెకండ్. నెక్స్ట్ అమర్ కా ఘర్ టూట్ గయా, దిస్ ఈజ్ థర్డ్. ఎస్ థర్డ్. అండ్ సబ్ కుచ్ దాన్ కర్ దియా, దిస్ ఈజ్ ఫిఫ్త్ అండ్ దిస్ ఈజ్ ఫోర్త్. ఓకే, ఈ విధంగా మనం సెంటెన్స్ని కనిపెట్టాలన్నా ఆర్డర్ ఇవ్వాలన్నమాట, నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ గ్రామర్ ఉంటుంది నాన్న. ఒక టేబుల్ ఇచ్చి దాంట్లో వర్డ్స్ ఇచ్చాడు బెలూన్స్లో, మిత్రత, హార్, వృక్ష్, జమా, ఖోజ్. ఇక్కడ ఏమన్నాడు, దీన్ని శబ్ద భండార్ అన్నాడు అనమాట ఈ రోమన్ని. నిమ్నలిఖిత్ కింద రాసిన శబ్దోంకే అర్థ, పదాల యొక్క అర్థాలు గుబ్బారా మేసే చున్కర్, గుబ్బారా అంటే గుబ్బారం అంటే బెలూన్స్, బెలూన్స్ నుంచి ఎంచుకొని రాయండి, చున్కర్ రాయండి. ఓకే, దోస్తి అనే దానికి ఇక్కడ ఏది సూటబుల్? ఈ బెలూన్స్లో మిత్రత అన్న దోస్తి అన్న ఒకటే కాబట్టి మిత్రత రాయాలి. నెక్స్ట్ అలాగే తలాష్, సర్చ్, దీంట్లో ఏది సూటబుల్? ఖోజ్ అన్న తలాష్ అన్న ఒకటే మీనింగ్ నన్న, ఖోజ్, తలాష్, సర్చ్, కాబట్టి ఇది రాయాలి. ఇక్కట్ట అంటే జమా, పోగు చేయటం. సో వాటిలో కూడా జమా ఉంది చూడండి. నెక్స్ట్ పేడ్, వృక్ష్, మాల, హార్ అన్య మాల అన్య ఒకటేనన్న, దండ. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ గ్రామర్ ఇస్తాడు. నీచే దియే గయే అంక్ దేకో, వీటిని 11 నుంచి అంటే 11 నుంచి 20 వరకు ఇచ్చాడు నన్ను, 11 నుంచి మీరు బాగా చదవాలన్నమాట. ఒకసారి నేను చెప్తాను, మీరు కూడా చదువుకొని మైండ్లో సెట్ చేసుకో. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, इन शब्दों को अलग करो और लिखो. నెక్స్ట్ రోమన్ చూడండి. खिड़की, गिलास, मेज, कलम, पंखा, बल्ला, किताब, कुर्सी, थैली, दरवाजा. ఇక్కడ లకడీసే బనీ వస్తువే, కట్టెతో తయారైన వస్తువులు, అన్య వస్తువే, మిగిలిన వస్తువులు. కర్రతో ఏదైతే తయారవుతాయో ఈ టేబుల్లో ఇచ్చాడు కదా, ఈ టేబుల్లో థింగ్స్ ఉన్నాయి. కర్రతో ఏదైతే తయారవుతాయో అవి ఇక్కడ రాయాలి, మిగిలినవి ఇక్కడ రాయాలి. చూడండి, కిటికీ, బల్లా, మేజ్, కుర్సీ, దర్వాజా కర్రతో తయారయ్యేటివి. గ్లాస్, కితాబ్, కలం, థైలీ, పంఖా అంటే ఫ్యాన్, ఇవన్నీ మిగిలిన వస్తువులు, కర్రతో తయారు కానటువంటివి. ఓకే, ఈ విధమైన గ్రామర్. నెక్స్ట్ ఇక్కడ పడో సంజో అని భాషాకి బాత్లో ఇచ్చుంటాడు అన్న, చదవండి, అర్థం చేసుకోండి. ఏక్ పేడ్ అనేక్ పేడ్, ఏక్ ఫూల్ అనేక్ ఫూల్, एक घर अनेक घर,
एक फल अनेक फल, एक शहर अनेक शहर, एक गांव अनेक गांव. జస్ట్ మనం ఏం కనుక్కోవచ్చు నాన్న, ఏక్ పేడ్ అంటే ఒక చెట్టు, అనేక్ పేడ్ అంటే ఎక్కువ చెట్లు. సో సింగులర్ ప్లూరల్ అదే మనం కనిపెట్టాల్సింది. సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా సృజనాత్మక అభివ్యక్తి అనేసి ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఇక్కడ పదాలు ఉంటాయి. ఈ పదాలని మనం బేస్ చేసుకొని ఒక 5 సెంటెన్స్ తయారు చేయాలన్నమాట. వర్క్ బుక్ కాబట్టి వాడే తయారు చేసి ఇచ్చేశాడు. యాక్చువల్గా అయితే మనం కూడా తయారు చేయొచ్చు ఓన్గా. ఓకే, ఈ వర్డ్స్ని బేస్ చేసుకొని మనం 5 సెంటెన్స్ తయారు చేయాలి. ఓకే చిల్డ్రన్స్, తర్వాత ఈ విధమైన వ్యాకరణాంశ అనేసి ఒక 15 పేజ్ నెంబర్ 30లో ఉంటాయన్నమాట వర్క్ బుక్లో. 1 నుంచి చూడండి 15 అంటిల్ 15 వరకు ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ గ్రామర్ కూడా నేర్చుకోవాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ మీకు పారాగ్రాఫ్స్ ఇచ్చేసి క్వశ్చన్స్ అడగడం ఇచ్చుంటాడు. ఈ టైప్ కూడా గ్రామరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆన్సరు ఆ పారాగ్రాఫ్లోనే ఉంటాయి. వాటిని చదివి మనము ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా 3 పారాగ్రాఫ్స్ ఇచ్చున్నాడు. వాటిని కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ చూస్ ద బ్రాకెట్స్, ఇవి కూడా మీరు వర్క్ బుక్లో ఉంటాయి. సో మీరు చదువుకొని ఈ 4లో ఏది కరెక్టో అది చూస్ చేసి ఇక్కడ పెట్టాలన్నమాట. ఏనా, బీనా, సీనా అని. ఓకే, దిస్ టైప్ గ్రామర్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, ఒకటి పోయం ఇస్తాడు, ఒకటి మామూలుగా గద్యాంశం నుంచి ఇస్తాడు అనమాట. ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఈరోజు టుడే హోంవర్క్, ఈ పేజీ మీరు బాగా చదివి ఉంటారు కాబట్టి లెసన్ అంతా ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకొని ఇక్కడ రాసి నాకు సెండ్ చేయండి అన్న. ఈ 2 క్వశ్చన్స్ ఓన్లీ, రిమైనింగ్ ఇది అవసరం లేదు, ఇది మళ్ళా చేస్తుర్లేండి. ఓన్లీ దిస్ 2 క్వశ్చన్స్ లర్న్ అండ్ రైట్ సెండ్ టు మీ ఓన్లీ 1 time. ఓకే, బాయ్ చిల్డ్రన్స్.